చైనా గత 50 ఏళ్లలో ఈ దేశం డెవలప్ అయినంత వేగంగా ఇంకా ఏ దేశం డెవలప్ అవ్వలేదు. ఒకప్పుడు పేదరికంలో ఉన్న ఈ దేశం ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. లెక్కలేనంత డబ్బు, మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్, ఆకాశాన్ని తాకే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ ఫ్యాక్టరీలు, కళ్ళు చెదిరే మెగా ప్రాజెక్టులు, ఇలా ఒకటేంటి చైనా దగ్గర లేనిదంటూ ఏమీ లేకుండా అన్నీ సమకూర్చుకుంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అమెరికా లాంటి సూపర్ పవర్ దేశాన్ని కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యాన్ని తెచ్చుకుంది. ప్రపంచం మొత్తం చైనా యొక్క వేగాన్ని చూసి భయపడుతుంది. మరి ఇంత గొప్పగా ఎదిగిన చైనాకు కూడా ఒక ప్రాణగండం ఉంది. ప్రపంచాన్నే జయించగలిగే శక్తి ఉన్న చైనా కూడా మన ఇండియా యొక్క కనుసైగల్లో ఉన్న ఒక చిన్న గల్లీని చూస్తే మాత్రం భయంతో వణికిపోతుంది. ఆ గల్లీ పేరే బే ఆఫ్ బెంగాల్ సముద్రంలోని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరలో ఉన్న మలాకా స్ట్రైట్. చైనా బ్రతకాలన్నా, వాళ్ళ ఫ్యాక్టరీలు నడవాలన్నా ఈ సన్నని దారి వాళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే చైనాకి చెందిన 80% ఆయిల్ అండ్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఈ మార్గం నుండే వెళ్తాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ దారి మొత్తం ఇప్పుడు మన ఇండియన్ నేవీ యొక్క గుప్పెట్లో ఉంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరగా మలాకా స్ట్రైట్ రూపంలో చైనా గొంతు ఇప్పుడు ఇండియా చేతికి చిక్కింది. ఒకవేళ రాబోయే కాలంలో చైనా గనక మన మీద యుద్ధానికి కాలు దువ్వితే మనం జస్ట్ ఈ మలాకా స్ట్రైట్ని బ్లాక్ చేసి చైనా గొంతు పిసికామంటే చాలు. ఆయిల్ సప్లై లేక వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం వెంటనే కుప్పకూలిపోతుంది. అసలు ఈ మలాకా స్ట్రైట్ కథ ఏంటి? చైనా ఈ చిన్న గల్లీని చూసి ఎందుకు ఇంతలా భయపడుతుంది? మరి మనం తలుచుకుంటే చైనా యొక్క వ్యాపారాన్ని నిజంగానే స్తంభించగలమా? ఇండియా వేసిన ఆ 20 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి అందమైన బీచ్లు, హాలిడే ట్రిప్పులు మాత్రమే. కానీ జియో పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఇవి కేవలం బీచ్లు మాత్రమే కాదు. ఇండియాని ఎల్లప్పుడూ కాపాడుతూ సముద్రం మధ్యలో సైలెంట్గా నిద్రపోతున్న అగ్నిపర్వతాలు. డిఫెన్స్ భాషలో చెప్పాలంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని ఒక అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పోలుస్తారు. అంటే ఎప్పటికీ మునిగిపోని ఒక యుద్ధ నౌక అనే అర్థం వస్తుంది. సముద్రం నడిబొడ్డులో ఆ దేవుడు మనకిచ్చిన ఒక ఎక్స్పైరీ డేట్ లేని మోస్ట్ పవర్ఫుల్ వెపన్. చైనా, జపాన్ అండ్ కొరియా లాంటి దేశాలకు ఈ దారి కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలకి ఒక ఆక్సిజన్ పైప్ లాంటిది. ప్రపంచంలోని సగానికి పైగా వ్యాపారం మొత్తం ఈ సన్నని దారి నుండి జరుగుతుంది. అందుకే ఎవరైతే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ ఆక్సిజన్ పైప్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నట్టే లెక్క. ఇండియాకి చెందిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇది 24 గంటలు పనిచేసే ఒక భారీ రాడార్ సిస్టమ్ అని చెప్పారు. ఎందుకంటే ఇవి ఇండియన్ ఓషన్ మరియు బే ఆఫ్ బెంగాల్ సముద్రం మొత్తాన్ని ఒక ఈగల్ లాగా ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అందుకే చైనా ఈ ఐలాండ్స్ని ఒక నైట్ మేర్ లాగా ఫీల్ అవుతుంది. ఇంకా అమెరికా లాంటి దేశాలకేమో ఇక్కడ ఒక స్థావరం దొరికితే చాలు అనే ఒక ఆశ. కానీ ఇండియాకి మాత్రం ఇది ఒక నాన్ నెగోషియబుల్ అసెట్. ఒక దేశం తన న్యూక్లియర్ బాంబ్స్ యొక్క కోడ్స్ని ఎంత రహస్యంగా మరియు ఎంత భద్రంగా దాచుకుంటుందో ఇండియా కూడా ఈ ఐలాండ్స్ని అంతే భద్రంగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. అయితే ఈ కథలో కూడా ఒక చీకటి కోణం ఉంది. మన దగ్గర అండమాన్ ఐలాండ్స్ అనే ఒక ఆయుధం ఉందనే విషయం చైనా వాడికి 20 ఏళ్ల క్రితమే అర్థమైంది. అందుకే మనం నిద్రపోతున్న సమయంలో చైనా సముద్రం అడుగున సొరంగాలు తవ్వటం స్టార్ట్ చేసింది. ఇక్కడ మనం నిద్రపోతున్నామంటే మనమని కాదు, నిద్రపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పట్లో వాళ్ళకి అమెరికా యొక్క సంకనాగటం తప్ప మన దేశం గురించి, ఆర్మీ గురించి లేదా ఈ జియో పాలిటిక్స్ గురించి వాళ్ళకి అస్సలు అక్కర్లేదు. మాకు ఓట్లు పడుతూ మేము అధికారంలోకి వస్తే చాలు, దానికోసం ఎవరికైనా సరే ఊడిగం చేస్తాము అనే రేంజ్లో ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడు మన పప్పు గారు కూడా అమెరికా పెంపుడు కుక్కలైన సిఐఏ ఏజెంట్స్ సహాయంతో ఓటు చోరీ అలిగేషన్స్ వేస్తూ మళ్ళీ ఓట్ల కోసం కుస్తీ పడుతూ ఉన్నారు. సో టాపిక్ లోకి వస్తే చైనా గత 20 ఏళ్లుగా మన కోసం సిద్ధం చేసిన ట్రాప్ పేరే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. ఈ ప్లాన్లో భాగంగానే చైనా మన ఇండియన్ కోస్టల్ లైన్ చుట్టూ ఉండే కొన్ని ఐలాండ్స్లో ఉన్న పోర్ట్లని స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇండియాతో కనుక యుద్ధం వచ్చిందంటే అప్పుడు చైనీస్ నేవీ చైనా నుండి రావాలి. అలా వచ్చే దారిలో మనం వాళ్ళకి మలాకా స్ట్రైట్ దగ్గర బ్లాక్ చేస్తాం. ఈ స్ట్రగుల్ లేకుండా ఉండటం కోసమే పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్ట్, శ్రీలంకలోని హంబన్ తోట, మయన్మార్లోని కోకో ఐలాండ్స్, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్ మరియు మాల్దీవ్స్లోని మాలే కమర్షియల్ పోర్ట్, ఇలా ఎంతో తెలివిగా చైనా డెప్ట్ ట్రాప్ పాలసీని యూజ్ చేసి ఇండియా చుట్టూ ఉండే ఒక 6 పోర్ట్లను ఆక్రమించుకుంది. అసలు ఆ డెప్ట్ ట్రాప్ పాలసీ ఏంటి? దీనికోసం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా చైనా ఇన్వెస్ట్ చేసిన 80 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఏంటి? ఇలాంటి డీటెయిల్స్ అన్నింటినీ కలుపుతూ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ యొక్క పూర్తి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ వీడియోని చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, వెళ్ళి అది కూడా చెక్ చేయండి.
అయితే 2013లో చైనా యొక్క ఈ ప్లాన్ ఇండియాకి పూర్తిగా అర్థమైపోయింది. అప్పటి వరకు కాశ్మీర్ బార్డర్లో మన వాళ్ళు పాకిస్తాన్ని డిఫెండ్ చేస్తూ ఉండిపోయారు. కానీ అసలు శత్రువు సముద్రం గుండా వచ్చి మన పీక నొక్కడానికి సిద్ధమవుతున్నాడు. దీన్ని తిప్పికొట్టడానికే ఇండియా మలాకా స్ట్రైట్కి సమీపంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరగా 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ద గ్రేట్ నికోబార్ అనే ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్తో బే ఆఫ్ బెంగాల్లో చైనా ఆటలకి చెక్ పెట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ని వేసింది. చైనాకి చెక్ పెట్టడం అనేది కేవలం మాటలతో అయ్యే పని కాదు, దానికి గ్రౌండ్ లెవెల్లో పని జరగాలి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ద గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని రెడీ చేస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్లో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. నెంబర్ 1 ఒక భారీ సీ పోర్ట్, నెంబర్ 2 ఒక కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెంబర్ 3 ఏకంగా 450 మెగావాట్ల పవర్ ప్లాంట్తో ఒక కొత్త నగరాన్ని నిర్మించబోతుంది. అసలు మన అందమైన నికోబార్ ఐలాండ్స్లో 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నాము? దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. ప్రపంచంలో ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే భారీ నౌకలన్నింటినీ మదర్ షిప్స్ అంటారు. ఈ మదర్ షిప్స్ అనేవి ఎంత పెద్దగా ఉంటాయంటే వీటిని పార్క్ చేయాలన్నా కూడా కనీసం 20 మీటర్ల లోతు ఉండాలి. ఒక సీపోర్ట్ ఒడ్డు మీద ఆ న్యాచురల్ డెప్త్ అనేది కేవలం సింగపూర్, చైనా అండ్ కొరియాలో ఉండే పోర్ట్స్లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ మదర్ షిప్స్ అన్ని ఈ పోర్టుల్లోనే ఆగుతాయి. అలా ఆగినందుకు పార్కింగ్ ఫీజు కూడా చెల్లిస్తాయి. అందుకే ఆ దేశాలు లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. దీనివల్ల మనం ప్రతి సంవత్సరం వేల కోట్ల రెవెన్యూ కోల్పోతున్నాం. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న సముద్రం కూడా అంతే లోతుగా ఉంటుంది. పైగా సింగపూర్ కన్నా ముందే ఈ లొకేషన్ వస్తుంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్కి ఈ కన్స్ట్రక్షన్ కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి ఇండియా ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ రూట్ మధ్యలో ఒక భారీ టోల్ గేట్ని కడుతుంది. అప్పుడు ఆ దారి గుండా వెళ్లే షిప్స్ అన్ని తమ రూట్స్ని మార్చుకోకుండానే కేవలం కొన్ని గంటల్లోనే ఇక్కడికి వచ్చి లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క దెబ్బతో శ్రీలంక అండ్ సింగపూర్ పోర్ట్ల మీద ఆధారపడాల్సిన అవసరం మనకు ఉండదు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ కేవలం దీన్ని ఒక పోర్ట్లా కాకుండా ఫ్యూచర్లో ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్ లాగా మారుస్తుంది. అంటే ఇప్పటి వరకు చైనా, జపాన్ అండ్ కొరియాకి వెళ్లే షిప్పులన్నీ సింగపూర్లో ఆగి పార్కింగ్ ఫీజులు కట్టేవి. ఒక్కసారి ఈ పోర్ట్ కనుక రెడీ అయితే అప్పుడు సింగపూర్కి వెళ్లే బిజినెస్ మొత్తం ఇండియాకి షిఫ్ట్ అయిపోతుంది. దీన్నే ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్లో రెండో భాగం వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒక డ్యూయల్ యూజ్ ఎయిర్పోర్ట్. అంటే కేవలం నార్మల్ విమానాలే కాదు, అవసరమైనప్పుడు మన మిలిటరీ ఆపరేషన్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఐఎన్ఎస్ బాజ్ అనే నేవీ బేస్ని ఇండియా ఒక రాక్షసుల్లా మారుస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న హెలికాప్టర్లు మాత్రమే దిగే రన్వేని ఇప్పుడు ఏకంగా 3,000 మీటర్లకు పొడిగిస్తున్నారు. దీనివల్ల హిందూ మహాసముద్రంలో మన నిఘా వ్యవస్థ మరింత బలపడుతుంది. దీంతో మన ఫైటర్ జెట్స్ కేవలం మలాకా స్ట్రైట్నే కాదు, అవసరమైతే చైనా ఇంటి ముందున్న సౌత్ చైనా సీ వరకు వెళ్ళి తలపడగలవు. సముద్రం లోపల ఉండే శత్రువుల యొక్క సబ్మరైన్లను వెతకడానికి మన సీ గార్డియన్ డ్రోన్స్ అక్కడ 24 గంటలు కాపలా ఉంటాయి. ఇక నుండి సుకోయ్, రఫేల్ లాంటి యుద్ధ విమానాలతో పాటు P-8I నెప్ట్యూన్ మరియు అవాక్స్ లాంటి సర్వైవలెంట్ ఫ్లైట్స్ కూడా ఇండియా నుండి రావాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుండే టేక్ ఆఫ్ అవుతాయి. ఈ మాస్టర్ ప్లాన్లో మూడోది మరియు అత్యంత కీలకమైనది ద న్యూ గ్రీన్ఫీల్డ్ సిటీ. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం కేవలం ఒక సీపోర్టు మరియు ఎయిర్పోర్ట్ని మాత్రమే కట్టి వదిలేయట్లేదు. ఆ కట్టిన వాటిని నడపడానికి వేల మంది ఎంప్లాయీస్ మరియు అక్కడికి వచ్చే ఇంటర్నేషనల్ షిప్స్లో ఉండే క్యూ మెంబర్స్కి మరియు ఇంటర్నేషనల్ క్లయింట్స్కి హోటల్ అకామిడేషన్ కావాలి. అందుకే ఆ ఐలాండ్స్లోని అడవి మధ్యలో ఒక మేజర్ స్మార్ట్ సిటీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద సిటీకి మరియు సీపోర్ట్లో ఉండే భారీ క్రేన్లకి పవర్ సప్లై కావాలి. దానికోసమే ఏకంగా 450 మెగావాట్ల భారీ పవర్ ప్లాంట్ని నిర్మిస్తున్నారు. ఈ పవర్ ప్లాంట్ ఎంత పెద్దదంటే మన ఆంధ్రప్రదేశ్లోని మేజర్ సిటీస్ అయిన నెల్లూరు లేదా కాకినాడ లాంటి సిటీస్కి సరిపోయేంత కరెంట్ని ఇది ప్రొడ్యూస్ చేయగలదు. ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఒక నార్మల్ సీపోర్ట్ లాగానో లేకపోతే ఒక మిలిటరీ బేస్ లాగానో కాకుండా ఒక అడ్వాన్స్డ్ స్మార్ట్ సిటీ లాగా, మరీ ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్లో ఒక బిజినెస్ క్యాపిటల్ లాగా మారబోతుంది. ఇన్ని రోజులు చైనా మనల్ని చూసి ఇండియా ఎప్పుడు డిఫెన్సివ్ మోడ్లోనే ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, మనం ఏం చేసినా సరే చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటుంది. కానీ అలాంటి టైము ఎప్పుడు అయిపోయింది. ఇది 1962 నాటి ఇండియా కాదు, ఇది 2026 నాటి నవభారతం. మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే శత్రువు యొక్క కనుగుడ్లు కూడా పీకేసే దమ్మున్న దేశం. శత్రువు మా ఇంటి ముందు వైపు అడిగేస్తే తరిగి కొట్టడం తెలుసు, అలాగే శత్రువు ఇంటి లోపల దూరి కొట్టడం కూడా తెలుసు. ద గ్రేట్ నికోబార్ అనే ఈ ఒక్క ప్రాజెక్ట్తో చైనా మన మీద పెత్తనం చేయాలి అని కొంటున్న కళలన్నింటినీ మనం హిందూ మహాసముద్రంలో కలిపేయబోతున్నాం. ఎప్పుడైనా సరే ఇండియన్ ఓషన్లో ఉండే వేటగాడు ఒక్కడే, అదే మన ఇండియన్ ఆర్మీ. చైనా గనక మన వైపు ఒక్క అడుగు ముందుకేస్తే మనం వాళ్ళ వైపు 100 అడుగులు ఎదురొస్తాం. మరి ఇండియా చైనా కోసం తయారు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి విన్నాక మీకు గనక గూస్ బంప్స్ వచ్చి ఉంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
శత్రువుకు వినిపించేలాగా కామెంట్ బాక్స్లో జై హింద్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.